ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, దైవబలం ముందు ఏ దుష్టశక్తి అయినా తల వంచాల్సిందే కదా. నేను ఈసారి ఏ శబ్దం రాకుండా దగ్గరుండి చూసుకుంటాను. దయచేసి పూజను మళ్ళీ ప్రారంభించండి స్వామి. అవును స్వామి. క్షమించండి, ఇప్పుడు మళ్ళీ పూజ చేసినా ప్రయోజనం ఉండదు. స్వామి, అవునమ్మా, మరొక మండలం రోజుల వరకు ఈ ప్రయత్నం చేయలేము, చేయకూడదు కూడా. నీ కన్నబిడ్డ కనపడాలని నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి వేడుకుంటూ ఎదురు చూడాలమ్మా. ఆ దైవమే ఇక నీకు సాయం చేసి నీ బిడ్డను చూపించాలి. నేను మళ్ళీ మండలం తరువాతే వస్తాను. వస్తానయ్యా, వస్తానమ్మా. స్వామి, మీ అమ్మాయిని మీకు దూరం చేసిన దుర్మార్గులు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు. కనీసం మీ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో అది తెలిసినా బాగుండేది. ఏమీ తెలియకుండా ఇలా జరిగిందేంటమ్మా? అమ్మా, అమ్మో అమ్మో, ఏమైనా మీ అమ్మ కూతుళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులే. కత్తి స్ట్రైట్ గా మీకు కంఠం మీదకొచ్చి పీక కట్ అయిపోతుందన్న సమయంలో బయటపడిపోయారు. మీకింత హెల్ప్ చేసిన పిల్లి ఎక్కడుందో దాన్ని చూసి ఒక చెంబుడు పాలు పోయిండే పాపం. హెల్ప్ చేసింది పిల్లి కాదు, మరి ఆ శబ్దం చేసి పూజని డిస్టర్బ్ చేసింది నేను. నువ్వా? అదేంటి, నువ్వు మా పక్కనే ఉన్నావు కదా. మా పక్కనే నుంచొని డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెని కిందలా పడేసావే. అసలు ఈ పూజ ఎలా చేస్తారు, ఏం చేస్తే పూజకి ఆటంకం కలుగుతుంది, వాళ్ళనుకున్నది జరగకుండా ఉంటుంది అని నేను వేరే ఆయన్ని కనుక్కున్నానులే. అతను చెప్పాడు, పూజకి ఏదో ఒక ఆటంకం కలిగిస్తే వాళ్ళనుకున్న దృశ్యం కనబడదు అని. దానికి తోడు ఇప్పుడు వచ్చిన స్వామీజీ చెప్పాడు కదా, నేను ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి శబ్దం చెయ్యకూడదు అని. శబ్దం చెయ్యడం కోసమే నేనొక గవ్వని చేతిలో పెట్టుకుని నిల్చున్నా. శబ్దం జరిగింది, వాళ్ళ పూజ విఫలమైంది. అమ్మో అమ్మో, మీరిద్దరూ మామూలోళ్ళు కాదే బాబు. కన్న కూతురు కళ్ళ ముందు తన పక్కనే ఉన్నా పల్లవియే తన కన్న కూతురని తెలుసుకోలేని దౌర్భాగ్యురాలు ఆ గుండమ్మ. అలా ఎందుకు అనుకోవాలి? మండలం పోయిన తర్వాత మళ్ళీ వస్తానన్నాడు కదా స్వామి. మండలం అంటే 40 రోజులు. హ, అప్పటికి రాజెవరో మంత్రెవరో. నేనుండగా ఆ గుండమ్మ తన కూతురెవరో తెలుసుకోలేదు. తన కూతుర్ని దూరం చేసిన దాన్ని నేనే అన్న విషయం కనిపెట్టలేదు. అనుక్షణం దూరమైన ఆ కూతుర్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండడం తప్ప.
ఏడవకు పెద్దమ్మా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది పెద్దమ్మా. ఏడవడం కాదమ్మా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈసారైనా నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలుస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరిగింది. ఒకటా రెండా ఎన్ని ప్రయత్నాలు చేశాం మావయ్య గారు. ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది అనుకోవడం, చివరి క్షణంలో కన్నీళ్లు మిగల్చడం, ఇదే కదా జరుగుతుంది. అసలు నా బిడ్డని చూడగలుగుతానా నేను చచ్చే లోపల? వద్దమ్మా, అలా మాట్లాడకండి. గుండమ్మా, పిచ్చేమని పట్టిందా నీకు? ఏంటా మాటలు? ఏం చేయనండి, ఏ జన్మలో ఏ పాపం చేశానో అందుకే నాకు ఈ శిక్ష విధించాడా దేవుడు. ఏ కన్న తల్లికి వేయకూడని శిక్ష వేశాడా భగవంతుడు. మావయ్య, ఎప్పటి నుంచో ఇండియా రావాలనుకుంటున్నాను, వచ్చేసాను. ఇండియాలో చాలా ప్లేసులు చూడాలనుకుంటున్నా, వెళ్ళి చూసేస్తా. చూడరా, ఎవరొద్దన్నారు? ఎవరొద్దన్నారంది కాదు, ఇక్కడ నాకెవరు తెలుసు, నువ్వే అన్ని ప్లేసులు తిప్పి చూపించాలి. రే, నీలాగా నేనేం ఖాళీగా లేనురా, నాకు చాలా పనులున్నాయి. అయితే కుదరదంటావా? అదే కదా చెప్తున్నాను. చెప్తా. ఒరే ప్రసాదు, రండి రండి, టిఫిన్ తిందురు గాని. వస్తున్నావమ్మా. చరణ్, వచ్చి టిఫిన్ చెయ్యి. అరే, అయ్యో అయ్యో, రే, ఏంట్రా ఇలా లాగేశావు? లేకపోతే ఇండియా అంతా చూడ్డానికి నన్ను తిప్పుతావా తిప్పవా? తిప్పపోతే టార్చర్ ఇలానే ఉంటది. రే, కుదరదన్న పదానికి ఇంత కక్ష కడతావా? వద్దురా, ఇలాంటి టార్చర్ నా మీద ప్లాన్ చేయొద్దు, నేను తీసుకుని వెళ్తాలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.